హలో అండి, వెల్కమ్ టు ప్రసంతూస్ వరల్డ్. నేను మీ సంతోషి, మా వారి పేరు ప్రవీణ్. మీరు ఇప్పుడు చూస్తున్నది పార్ట్ 2 అన్నమాట. ఎగ్జిబిషన్ పార్ట్ 1 ఆల్రెడీ మీరు చూసేశారు కదా, దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. ఇంకా రోబోటిక్ యానిమల్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ జోన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎదురుగానే ఇంకా టిక్లీస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్ సెట్స్ మొత్తం కూడా ఇంకా కనిపిస్తూ ఉన్నాయి కదా. చూస్తున్నారా, ఇవన్నీ 50 రూపీస్ అనమాట. ఎనీ చైన్ 50 రూపీస్ అని చెప్పేసి పెట్టారు. ఇంకా మొత్తం కూడా మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫిట్మీకి సంబంధించి ఫిట్మీ బ్రాండ్ అనమాట. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా మస్కారాస్ టైప్స్ ఉన్నాయి, ఇంకా లిప్ గ్లాసెస్, అవన్నీ, ఇంకా ఐ ల్యాషెస్ ఎక్స్ట్రా మనం చేసుకుంటాం కదా. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. నేను ఆన్లైన్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి కొంచెం తక్కువగానే అనిపించింది. ఆన్లైన్లో 200 ఉంటే ఇక్కడ మనకు 180, 170కి అట్లా వచ్చేస్తున్నాయి. హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. 80 రూపీస్ అలా చెప్పారనమాట. ఇక్కడ 10 రూపీస్ కౌంటర్ ఒకటి, 20 రూపీస్ కౌంటర్ ఒకటి, 50 రూపీస్ కౌంటర్ అయితే ఉన్నాయి. ఎనీ క్లిప్ 10 రూపీస్ అని, ఎనీ ఇయర్ రింగ్ 10 రూపీస్ అని చెప్పేసి ఉన్నాయి. చిన్న చిన్న స్మాల్ స్టడ్స్ ఉంటాయి కదా, చూస్తున్నారా, అవి స్టడ్స్ లాంటివి 10 రూపీస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి బటర్ఫ్లై మోడల్, ఇవి వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఇవి హ్యాంగింగ్ టైప్లో వచ్చాయి. బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చూస్తున్నారు, ఫిక్స్డ్ రేట్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం బార్గెనింగ్ చేయడానికి అయితే లేదు. అంతేకాకుండా మొత్తం చైన్స్, పర్ల్స్ చైన్స్, ఇవి నాకు మీషోలో ఇక్కడ చూశాను, నేను 200 దాకా ఉంది. ఇది 120 రూపీస్కే ఇక్కడ సేల్లో ఉందన్నమాట. చాలా బాగున్నాయి. హెయిర్ యాక్సెసరీస్ బాగున్నాయి. ఇంకా చూస్తున్నట్టు బ్రాస్లైట్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, కోన్స్, మెహందీ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే, ఇంకా మా ముందు ఒక పాప ఉంది, ఆ పాప వాళ్ళ మమ్మీని క్రాంకీ చేస్తుంది అనమాట. బాగా ఇది తీసుకో, అది తీసుకో అని చెప్పేసి. అది కొంచెం సేపు చూసి నవ్వుకున్నాను. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని కదా, మా మమ్మీని ఎప్పుడు నేను ప్రతి ఇయర్ ఖమ్మం ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా మా మామయ్య వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళము. వచ్చినప్పుడు అంటే చిన్న వయసు కదా, ఎవరైనా అంతే, మా అమ్మని బాగా విసిగిస్తూ ఉండేదన్నట. ఏంటి అని అంటే, అది కొనిపించు, ఇది కొనిపించు, చూసిందల్లా కావాలి అని చెప్పేసి కొనిపించమని బాగా క్రాంకీ చేసేదాన్నంట. ఆ పాపను చూసి మా అమ్మ అది నా చిన్నప్పుడు గుర్తొచ్చి నాకు గుర్తు చేసిందనమాట. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం చాలా బాగున్నాయి. చాంద్బాలీస్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా రీసెంట్ టైంలో వచ్చే ట్రెండింగ్లో ఉన్నవి కూడా ఉన్నాయి, గత కొంచెం హెవీ కాస్ట్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చేసాము అని అంటే పాన్ అనమాట, స్వీట్ పాన్. అవి చాలా ఫ్లేవర్స్లో ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసేసి పక్కకైతే పెట్టేసుకొని ఉన్నారు. ఒకేసారి ఆర్డర్ వచ్చితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నేమ్ రాసుకునేది అనమాట. గిటార్ మోడలు, పీకాక్ మోడలు, ఇంకా రైస్లో రాసేటువంటి నేమ్స్, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాల్లో ఓన్లీ బ్యాంగిల్స్ అనమాట. ఇవి రోజ్ గోల్డ్ అంటాం కదా, రోజ్ గోల్డ్ కలర్లో వచ్చినటువంటి బ్యాంగిల్స్. ఇంకా మన మామూలుగా స్టీల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా పార్టీషన్స్ చేసి పెట్టారనమాట. 150, 200 రేంజ్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఒక స్టాల్, చాలా బాగున్నాయి. దీంట్లో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. కొంచెం రీజనబుల్ అనే చెప్పచ్చు. 180 రూపీస్కి కూడా ఉన్నాయి. నాకు ఇప్పుడు నేను హ్యాండ్లో పిక్ చేశాను చూసారా, అది చాలా బాగా నచ్చింది. ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. బాగుంది, రీజనబుల్ అనుకున్నాను, కానీ తీసుకోవడానికి కొంచెం ఆలోచించాను. ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి. అది మనం మామూలుగా పార్టీ వేర్ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, శారీస్కి వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇంకా చాంద్బాలి టైప్స్లో అయితే చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. కొంచెం న్యూ లుక్ ఉన్నవి, ఇంకా బయట ట్రెండింగ్లో ఉన్నాయి అని అంటే మాత్రం అవి కొంచెం 200, 250 అబోవ్లోనే ఉన్నాయి అనమాట. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, లక్ష్మీ కాసులతో ఉన్నటువంటి హిప్ బెల్ట్స్, ఇంకా నెక్ పీస్, లాంగ్ షార్ట్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది హ్యాండ్ పిక్ చేసుకున్నాను కదా, అది లక్ష్మీ కాసు ఉంది, రామ్ పరివార్ ఉంది. వాటిల్లోనే 350కే హెడ్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నెక్ సెట్స్ ఉన్నాయి కదా, చూపిస్తున్నాను. ఇవన్నీ 350 రేంజ్లో ఉన్నాయి. లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ కలిపి 510 రూపీస్, 550 రూపీస్లో కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్
మా బాబు ఆ బట్టలేమన్నా ఉన్నాయా అని చెప్పేసి మామూలుగా నైట్ ప్యాంట్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. కాకపోతే క్లాత్ కొంచెం నాకు బాగా థిన్‌గా అనిపించింది. కొంచెం ఒక వాష్‌కే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయేమో అనిపించేసి ఇంకా నేను తీసుకోలేదు. ఇక్కడ ఆల్రెడీ 100 రూపీస్‌కే టాప్ అండ్ బాటమ్ ఉన్నటువంటి నైట్ డ్రెసెస్ కూడా ఉన్నాయి. మా బాబుకి సరిపోను లేదన్నమాట. అంటే సైజ్‌కి సరిపోను అని చెప్పేసి ఇంకా లీవ్ చేసేసాము. 100 రూపీస్‌కి షార్ట్ టైప్‌లో ఉన్నాయి, లేదా నైట్ ప్యాంట్ లాగా ఉన్నాయి. చెప్పాను కదా కొంచెం థిన్ క్లాత్ అనిపించింది, అందుకే ఇంకా మామూలుగా ఓన్లీ షూట్ చేసుకుంటున్నాను. మనకొచ్చేసి నైట్ ప్యాంట్స్, నైట్ షర్ట్స్ అవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి. 200కే పెయిర్ వచ్చేస్తుందన్నమాట. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ కాకపోయినా ఇక్కత్ వీవింగ్లో లాగా అనిపించాయి. ఇక్కత్లో ఉన్నాయి, మామూలు రీజనబుల్ బయట దొరికే హ్యాండ్ బ్యాగ్స్ లాగా కూడా ఉన్నాయి. ఇక్కత్తులో అయితే నాకు కొంచెం ట్రెండింగ్గా అనిపించాయి. బాగుంది అని చెప్పేసి మా వారిని అడిగితే ఉన్నవి వాడుతున్నావా అని చెప్పేసి అన్నారు. సరే కదా అని చెప్పేసి ఇంకా మిగతాది షూట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే చాలా పెద్దగా వచ్చింది. ఎంత బాగుందో అనిపించింది. డెకరేషన్కి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వస్తే కొంచెం ఇవన్నీ కూడా పాట్స్ అన్నమాట. మన ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, ఫ్లవర్ వాజ్ వచ్చేసి ఒక్కటి ఓన్లీ 700 అంట. లోపల మనము బంచెస్ తీసుకుంటాం కదా, ఫ్లవర్ బంచెస్ ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. అంటే మనము కనీసం ఒక 5 బంచెస్ అన్నా పెట్టకపోతే ఫ్లవర్ వాజ్ ఫిల్ అవ్వదు కదా. అంటే ఫ్లవర్ వాజ్ 700, ఇంకా 500 అంటే 1200, 1300లో మనకు వాజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సెట్ ఆఫ్ వాజ్ 1500 లోపు వచ్చేస్తుంది. కొంచెం హెవీ రేట్ అని అనిపించింది నాకు అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ స్పెక్టికల్స్ అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఎన్ని స్పెక్టికల్స్ మనం పిక్ చేసుకున్నా కానీ 100 రూపీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇంకా మా వాడికి చూద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ వాడికి ఆల్రెడీ 2-3 రకాలు ఉన్నాయని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు నేను ఒక స్పెట్స్ తీసుకునే అలవాటు. మా వారు కూడా అలాగే ఒకటి పిక్ చేసుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఏంటి అని అంటే 2-3 మనం ట్రై చేసుకోవచ్చు కదా, అక్కడ మనం డబ్బులు ఇవ్వకుండానే పే చేయకుండానే మనం ట్రై చేసుకోవచ్చు కదా. 1కి 4 పెట్టుకొని చూపించి ఇది బాగుందా అని అడుగుతున్నారు. మా వారి సెలెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఏంటోనండి, ఎప్పుడు ఏం తీసుకోకపోయినా మేము ఎగ్జిబిషన్కి వచ్చాము అని అంటే చెరోక స్పెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఏంటో అట్లా అలవాటు. పెట్టుకోకపోయినా అదొక సంతోషం అనమాట. ఏం కొనుక్కున్నారు అంటే స్పెట్స్ కొనుక్కున్నాము అనే ఫీలింగ్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మా బాబుది టాయ్స్. మేము టాయ్స్ అంటూ సపరేట్గా ఏం తీసుకోలేదు. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఇమిటేషన్ స్నేక్ ఉంటే దాన్ని మా వాడి పైన ప్రాంక్ చేస్తున్నారు. అయినా కానీ అస్సలు భయపడలేదు. మా వాడు చూస్తున్నారు కదా, నిజంగా స్నేక్ లాగే ఉంది. మనం ఫోన్లో చూస్తుంటేనే నిజంగా స్నేక్ లాగా అనిపిస్తుంది, కానీ అస్సలు భయపడినంటే నమ్ముతారా, అస్సలు భయపడలేదు. ఇంకా తర్వాత జెమ్స్, స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ బ్రాంచ్కి వచ్చాము. ఇంకా ఇక్కడ మొత్తం స్పైసెస్ వాటిల్లో మా వాడు జీడిపప్పు, బాదం పప్పు ఇవేం అడగలేదు, కానీ చివరికి ఇక్కడ కూడా లాలీపాప్స్ పెట్టారండి. ఈ లాలీపాప్స్తో వచ్చిందంట మామూలుగా లేదు. ఈ లాలీపాప్ తీసుకొని ఖచ్చితంగా కొనిస్తారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా కొనిపించుకున్నాడు. ఇంకేం చేస్తాం, మనం ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలంటే వాడికి ఖచ్చితంగా ఒకటి కొనించాలి కదా. అలాగే కొనించి నోట్లో పెట్టేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా చిప్స్ అన్నమాట. ఆలు చిప్స్, పొటాటో చిప్స్, ఇంకా వచ్చేసి బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. కొంచెం మసాలాగా బాగా పోయినసారి తీసుకున్నాము, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అనిపించింది మాకు. అంటే చాట్ మసాలా కొంచెం హెవీగా అనిపించింది అని చెప్పేసి ఈసారి ఓన్లీ మాత్రం షూట్ కోసమే షూట్ చేసేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే తిన్నా కానీ ప్రాబ్లం అయిపోతుంది. అంటే వాళ్ళని నేను అట్లా అని కాదు, కానీ మాకు పడట్లేదు, మసాలా ఎక్కువైపోతుందని చెప్పేసి పడట్లేదని చెప్పేసి తీసుకోకుండా ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడ డ్రెస్సెస్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. చాలా బాగున్నాయి. కతే 700, 800, 350 బోర్డు చూసి లోపలికి వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 350 బోర్డు చూసి లోపలికి వస్తే 350లో మంచి అంటే ఫిట్ సైజు సరిపోను డ్రెస్ లేదనమాట. ఇంకా మొత్తం కూడా అక్కడ హ్యాంగింగ్ పోర్షన్లో ఉన్నాయి. మొత్తం చూస్తే అవి 700, 800, 900, 1200లో కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం నాకు క్లాత్ నచ్చి
కొంచెం బాగుంది కదా అని చెప్పితే ఫిట్ అయ్యేటట్టుగా లేవు. ఇంకా మనం డబల్ ఎక్సెల్ కావాల్సినప్పుడు ఎక్సెల్ తీసుకొని వెళ్ళి యూజ్ ఏం లేదు కదా, యూజ్లెస్ అని చెప్పేసి జస్ట్ ఒకసారి చూసి నాకు ఒక ప్లాజో మాత్రం బాగా నచ్చింది. అది కొంచెం షిమరీగా ఉంది, చాలా బాగుంది. అది 200K అంటే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఇంకా ముందు వచ్చేసి చాలా బేబీ డాల్స్ బాగున్నాయని చెప్పేసి అలా ఒక షూట్ తీసుకున్నాను. ఇంకా మొత్తం పెన్సిల్స్, జీబూంబా పెన్సిల్ అంటాం కదా, ఇదివరకు నా చిన్నప్పుడు మా రోజుల్లో అయితే ఆడుకునే వాళ్ళము. జీబూంబా పెన్సిల్ అని చెప్పేసి మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అలాగా పెన్సిల్ స్టాల్ అనమాట. బుక్స్ అవన్నీ కూడా బాగా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ వచ్చేసి బుక్స్ కంటించుకునే స్టిక్కర్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం గేమ్స్ సెక్షన్ అనమాట. మనకి బాల్స్ ఇస్తారు, బాల్స్తో గ్లాసెస్ మొత్తాన్ని కింద పడేస్తే మనకి ఒక ఇస్తారనమాట, ఏదైనా ఒక గిఫ్ట్. అవన్నీ పోయినసారి ఆడి చిన్న సోప్ బాక్స్ అయితే వచ్చింది. ఇవన్నీ మనం ట్రై చేయాలని అస్సలు అనుకోలేదు. ఇంకా ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి చూస్తున్నారు కదా, స్పైడర్ మ్యాన్ అంటే మాకు ఎమోషన్ అనమాట. మా పిల్లలు ముగ్గురికి కూడా స్పైడర్ మ్యాన్ అంటే ఎమోషన్. ఈ మధ్య ఏంటో అండి బాగా స్పైడర్ మ్యాన్ చూస్తున్నారు, హల్క్ను, ఇంకా వచ్చేసి ఐరన్ మ్యాన్, వీళ్ళందరినీ చూసి నన్నైతే నా కొడుకు మాత్రం నాకు హల్క్ లాగా బలం వచ్చిందని చెప్పేసి ఒకటే పీకుడు పీకుతున్నాడు. ఏమో అట్లా సరదా కదా అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ బాగుంది, ఎనీ పీస్ 49 రూపీస్ అంట. సరే కదా అని చెప్పేసి స్పైడర్ మ్యాన్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన సెక్షన్ అనమాట. పీచ్ మిఠాయి అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడు 5 రూపీస్కి ఇంట్లో ఏమన్నా పనికిరాని సామాన్ ఏమన్నా ఉంటే ఇస్తే మనకు 5 రూపీస్ పీచ్ మిఠాయి అయితే ఇచ్చేవాడు. నాకు చాలా గుర్తు చిన్నప్పుడు. అదే కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక 10 రూపీస్ పీచ్ మిఠాయి తీసుకొని తినుకుంటూ అయితే ఇలా ముందుకు వచ్చేసాము. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇష్టము. ఖమ్మంలో కన్యకా పరమేశ్వరి గుళ్ళో దసరా నవరాత్రులు జరిగినప్పుడు చాలా బాగా ఇలా మెహందీ పెట్టేవాళ్ళు అనమాట, ప్రింటెడ్ మెహందీ. ఈసారి కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా వద్దన్నారని చెప్పేసి మా వారు ఇంకా ఆగిపోయాను. హెల్త్ మళ్ళీ మంచిది కాదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఇదంతా మొత్తం ప్రింట్ వేసిన తర్వాత ఒకసారి మనకు వాష్ చేస్తారు. ఇంకా మెహందీ పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. కాకపోతే ఇంకా ఆగిపోయాను అనమాట. మరి ఇదైతే సెకండ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిబిషన్. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మొత్తం కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. మరి వీడియో అయితే నచ్చిందా? మరి వీడియో నచ్చితే ఏమాత్రం నచ్చినా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.